విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త తనకు కావాలంటూ మాజీ మిస్ వైజాగ్ పోరాటం చేస్తోంది. భర్త వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా బయటపెట్టింది. విశాఖకు చెందిన మాజీ మిస్ వైజాగ్ నక్షత్రతో రవితేజకు 2017లో వివాహమైంది. అయితే తనకు విడాకులు ఇవ్వకుండా రవితేజ మరో వివాహం చేసుకున్నాడని నక్షత్ర ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త తనకు కావాలంటూ మాజీ మిస్ వైజాగ్ పోరాటం చేస్తోంది. భర్త వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గా బయటపెట్టింది. విశాఖకు చెందిన మాజీ మిస్ వైజాగ్ నక్షత్రతో రవితేజకు 2017లో పెళ్లైంది. అయితే తనకు విడాకులు ఇవ్వకుండా రవితేజ మరో వివాహం చేసుకున్నాడని నక్షత్ర ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, 2012లో మిస్ వైజాగ్ అయిన నక్షత్ర తన భర్త తనకు కావాలంటూ కూడా ఈ రోజు తన ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టింది. తనకు విడాకులు ఇవ్వకుండానే తమ ఇద్దరి మధ్య ఘర్షణ నలుగుతున్న మధ్యలో పరాయి స్త్రీతో ఆయన ఉంటున్నాడు, కాపురం చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, తను పట్టించుకోవట్లేదు. తన వల్ల తను తల్లినయ్యాను, అదే విధంగా ఒక బిడ్డ కూడా జన్మించాడు, ఇప్పుడు అర్ధాంతరంగా వదిలి పరాయి స్త్రీతో ఉంటున్నాడు అనేది ఆమె ప్రధానంగా అభియోగం చేస్తుంది. అయితే ఈ రోజు ఆ రవితేజ ఉంటున్న ఒక ఆఫీస్కి వెళ్ళి ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కానీ రవితేజ దీన్ని అయితే ఖండిస్తున్నాడు. ఇది కేవలం మేము ఒక మహిళతో ఉన్న వ్యవహారం అయితే కాదు, ఇది సినిమా ఆఫీసు, మేము సినిమా వ్యవహారాల్లో భాగంగా మాట్లాడుకున్న క్రమంలోనే జరుగుతుంది తప్ప ఇక్కడ ఏమీ అసాంఘిక కార్యక్రమం కానీ లేదంటే తనతో ఉన్న రిలేషన్షిప్ కానీ ఏమీ లేదని, ఇది ఇప్పుడు తమ ఇద్దరి మధ్య ఉన్న గొడవ కోర్టులో ఉందని, తన పైన లేనిపోయిన ఆరోపణలు నక్షత్ర చేసినట్టు కూడా రవితేజ చెప్పడం జరిగింది. కానీ నక్షత్రం మాత్రం ప్రధానంగా తన భర్త తననే కాదు అమ్మాయిల పట్ల మహిళల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. 2017లో మ్యారేజ్ అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి ఇష్యూస్ కూడా తన వద్దకు వచ్చాయని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు తన బిడ్డను కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, దీన్ని ఇప్పటికైనా న్యాయం చేసే విధంగా పోలీసులు దీనిపై న్యాయం చేయాలని చెప్తుంది. అదే విధంగా తన భర్తకు మరోసారి ఇటువంటి ఘటనలకు పాల్పడకుండా, అదేవిధంగా ఇటువంటి వ్యవహారాలకు పాల్పడకుండా తగిన బుద్ధి కూడా చెప్పాలంటూ కూడా ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 2013లో వీరిద్దరి మధ్య ఒక సినిమా తీస్తుండగానే పరిచయం ఏర్పడి వీరిద్దరి మధ్య ప్రేమ వివాహంగా జరిగిందని, 2017లో మ్యారేజ్ చేసుకున్నామంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. 2012లో ఆమె మిస్ వైజాగ్, 2023లో ఆమె తెలుగు అమ్మాయి కూడా ఎంపిక కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఒక విధంగా ఇద్దరు కూడా కలిసి ఉండే నేపథ్యంలోనే ఈ భర్త రవితేజ మాత్రం దీనికి చెప్పకుండా గుర్తు చప్పుడు కాకుండా అనేక వ్యవహారాలు చేశాడంటూ కూడా ఆమె తీవ్రంగా ఆరోపణలు చేసింది. కానీ భర్త రవితేజ మాత్రం దీన్ని వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాడు. ఈ కావాలని నక్షత్ర తనపై లేనిపోయిన ఆరోపణలు చేస్తుందని, గతం నుంచి కూడా ఆమె ఇదే విధంగా వ్యవహరిస్తుందని, మా ఇద్దరి మధ్య గొడవ కూడా ఇది కోర్టులో ఉంది, కోర్టులో ఉన్న క్రమంలో ఇది ఇట్లా చేయడం కూడా కరెక్ట్ కదా, దీనిపైన కూడా నేను నక్షత్రపై కోర్టుకు మరోసారి వెళ్తానంటూ కూడా రవితేజ చెప్పడం జరిగింది. ఇప్పటికే పోలీసులు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని గతంలో ఏం జరిగింది, అసలు వీరిద్దరి మధ్య గొడవలు గల కారణాలు ఏంటి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి అని వీరిద్దరిని కలిసి విచారించే పరిస్థితి కనిపిస్తుంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.